ఓకే, మిగిలిన వాళ్ళు వస్తూ ఉంటారు. ఈలోపు మనం శాంతి పాఠం నుంచి అయినంత వరకు చదువుదాము. ఓకేనండి. భద్రం కన్నేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైः స్తుష్टुवांसस्तनूभिः यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः। ॐ अध सूर्याधर्वाङ्गिरसं व्याख्यास्यामः ब्रह्मा ऋषिः गायत्री छन्दः आदित्यो देवता हंसः सोऽहमग्नि नारायणयुक्तं बीजम् प्रल्लेखा शक्तिः वियदादिसर्गसंयुक्तं कीलकम् चतुर्विध पुरुषार्थसिद्ध्यर्थे जपे विनियोगः ध्यानम् षट्स्वरारूढेन बीजेन षडङ्गम् रक्ताम्बुजसंस्थितम् सप्तास्वरथिनम् हिरण्यवर्णं चतुर्भुजम् पद्मद्वयाभयवरदहस्तम् कालचक्रप्रणेतारम् श्रीसूर्यनारायणम् य एवं वेद स वै ब्राह्मणः। ॐ भूर्भुवः सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः ప్రచోదయాత్. నిన్న చెప్పుకున్న క్లాస్ ఒక్కసారి గుర్తు చేసుకుందాము, అది కూడా ఒక్కసారి చదువుకుని. ఓకే. షడ్స్వరాధ్యానం షడ్స్వరారూఢేన బీజేన షడంగం సప్తాస్వరధినం హిరణ్యవర్ణం చతుర్భుజం పద్మద్వయాభయ వరదహస్తం కాలచక్రప్రణేతారం శ్రీసూర్యనారాయణం య ఏవం వేద స వై బ్రాహ్మణః. 6 అంశాలు గల విత్తనం మీద, ఈ 6 స్వరాలపై ఉన్న విత్తనం చేత 6 అంశాలు కలవాడు. సూర్యుని గురించి వివరిస్తూ, ఎర్ర తామర మీద ఉండేవాడు, 7 గుర్రాల రథంపై ఉన్నవాడు, బంగారు రంగు ఉన్నవాడు, 4 భుజాలు కలవాడు, చేతులలో 2 పద్మాలు, 2 చేతులలో 2 పద్మాలు, 2 చేతులలో అభయముద్ర వరద ముద్రలో ఉండేవాడు. కాలచక్రాన్ని నడిపించేవాడు అయిన సూర్య భగవాను ఎవరైతే ఈ ప్రకారంగా తెలుసుకుంటారో అతడే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞాని. సాకార రూపంలో కనిపించే ఈ విరాట్ పురుషుల్లో 6 అంశాలు చెప్పారు. అవే 6 అంగాలు. అవి మూలమైన బీజంలో, అంటే మూలమైన బీజం. బీజం అనంగానే విత్తనం. విత్తనంలో ఏమున్నాయి? మహావృక్షం ఉంది. మామిడి టెంక చిన్నదే, మరి మామిడి చెట్టు ఎంతది? దాని నిండా ఆకులు, కాయలు, అది ఎంత మాను ఎంత
పెద్ద మాను కట్టి ఉంటుంది, లోపలికి వేళ్ళు ఎంత చొచ్చుకొని పోయి ఉంటాయి. మరి బీజం మాత్రం చిన్నది, టెంక చిన్నది, ఇంతే ఉంటుంది. ఈ మాత్రం టెంక ఉంటుంది, కానీ మహావృక్షం అయిపోతుంది. అలాగే చింత గింజ ఉంది, ఈ మాత్రం చింత గింజ ఉంటుంది, దాంట్లో పెద్ద వృక్షం. అలా బీజం, ఆ బీజంలోనే అవ్యక్తంగా కంటికి కనిపించకుండా దాంట్లోనే వేళ్ళు, మ్రాను, ఆకులు, కాయలు, గింజలు, పళ్ళు అన్నీ ఉన్నాయి కదా. అలాగే ఈ విరాట్ పురుషుల్లో 6 అంశాలు, అవి మూలమైన బీజంలో అంటే నిరాకార పరమాత్మ తత్వంలో సూక్ష్మంగా ఉన్నాయి. ఏంటవి 6? ఒకటి ఆధారం, అంటే ఏ మార్పులు, అన్నీ మారిపోతూ ఉంటాయి, కానీ మారకుండా ఒకటి ఆధారంగా ఉండాలి. అన్నీ మారిపోయే వాటికి మారకుండా ఆధారంగా ఉండేది అదే ఎర్ర తామర. అది ఏ మార్పులు లేని నిత్య సత్యమైన స్వచ్ఛమైన ఆధారం. అంటే దీనికి చెప్పుకోవాలి అంటే, ఈ ఎర్ర తామర ఎక్కడ పుట్టింది? కల్మషమైన మలినమైన బురదలో పుట్టింది. కానీ ఆ బురదలో పుట్టిన ఆ తామరకి, ఆకులకి గాని ఆ బురద అంటుకోదు. బురద అంటుకోకుండా స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది. ఆధారమైన పరమసత్యమైన పరమాత్మ కూడా స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది. ఆ పరమ సత్యానికి సంకేతంగా ఈ ఎర్ర తామరని ఎంచుకున్నారు. ఎరుపు రంగు రజోగుణానికి సంకేతం. పరమాత్మ కంటికి కనిపించేది కాదు. కంటికి కనిపించని దేన్నైనా కూడా ఒక పదంతో చెప్తారు, అదే అవ్యక్తం. అవ్యక్తం అంటే కంటికి కనిపించకపోవటం, వ్యక్తం అంటే కంటికి కనిపించడం. ఈ సమస్త సృష్టి కూడా వ్యక్తం కావాలి, కనిపించాలంటే రజోగుణం ఉండాలి. అందుకే శ్రీమన్నారాయణుడి బొడ్డు నుండి ముందుగా ఎర్ర తామర పువ్వు పుట్టింది. అందులో సృష్టికర్త బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మ రజోగుణానికి ప్రతీక. కాబట్టి రజోగుణంతో స్వచ్ఛంగా ఉండే ఎర్ర తామర విరాట్ పురుషునికి అంటే పరమాత్మకి ఆధారం. ఇక రెండవది కదలిక. 6 అంశాలు చెప్పారు కదా, రెండవది కదలిక. సప్తాస్వరథినం. సూర్యనారాయణుడు కదులుతూ ఉంటాడు దేని మీద? 7 గుర్రాలు పూంచిన రథం మీద. సప్తాస్వరథమారూఢం అంటే ఏంటి 7 అశ్వాలు అంటే సూర్యుని యొక్క 7 రంగులు, అదే విబ్జియార్. ఈ 7 రంగులు దేంట్లోంచి వచ్చాయి? 7 రంగుల సమ్మేళనం. తెలుపు రంగే 7 రంగుల యొక్క సమ్మేళనం. 7 రంగులు స్పీడ్ గా కదిలిస్తే, తిప్పితే తెలుపు రంగే కనిపిస్తుంది. అంటే ఈ 7 రంగులో అంతర్లీనంగా అవ్యక్తంగా ఉండేది తెలుపు రంగు. అలాగే మన శరీరంలో కూడా 7 చక్రాలు ఉన్నాయి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ, సహస్రార స్థితి అన్నమాట. అంతేకాదు, అలా అవ్యక్తంగా ఉన్న చైతన్యమే పరమాత్మ. ప్రతి జీవిలో అంతర్లీనంగా అవ్యక్తంగా కంటికి కనిపించకుండా ఉండేది కూడా పరమాత్మే. ప్రతి జీవిలో, కేవలం మానవుడు మాత్రమే కాదు, అన్ని జీవుల్లో కూడా అవ్యక్తంగా ఉన్నది కంటికి కనిపించని పరమాత్మ చైతన్యం. ఆ చైతన్యం వల్లనే జీవుడు ఈ ప్రపంచంలో సంచరిస్తున్నాడు. మనం సంచరించడానికి కూడా మనకి కూడా 7 గుర్రాల రథమే. ఈ దేహం కూడా 7 గుర్రాలతో కూర్చిన రథం. అదేంటండి, మాకెక్కడున్నాయి గుర్రాలు? ఉన్నాయి. 5 ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, మొత్తం ఎన్ని? ఇవి 7. ఈ 7టితో కూడా మనం కదలటం జరుగుతోంది, అనుభవాలు పొందటం జరుగుతోంది. ఇకపోతే మూడవది రూపం. ఎలా ఉంది రూపం? పరమాత్మ రూపం, ఆకాశంలో కనిపించే సూర్యుని యొక్క రూపం హిరణ్యవర్ణం. సూర్యనారాయణ రూపము దివ్యమైన వెలుగుతో బంగారు రంగులో మెరుస్తూ ఉంటుంది. హిరణ్యం అంటే బంగారం, అది ఒకటి. రెండవది ప్రకృతి. అంటే హిరణ్యవర్ణంలో బంగారు రంగులో మెరుస్తూ ఉంటాడు అనేది ఒక అర్థమైతే, ప్రకృతినే తన రంగుగా పులుముకుని వ్యక్తమవుతూ ఉంటాడు, అది మరొక అర్థం. ఇక పరమాత్మకి, సూర్య భగవానుడికి చతుర్భుజం, 4 భుజాలు ఉన్నాయి. ఈ 4 చేతులు సాధకుని
ఒక సూచన చేస్తుంది. సాధకులం అంటే మనమే. భగవంతుడి దివ్య తత్వాన్ని అవగాహన చేసుకోవాలంటే సాధకుడు తన అంతఃకరణాన్ని, అంటే అంతఃకరణము అంటే 4: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ 4ంటిని కూడా మనం శుద్ధి చేసుకోవాలి. దీనికి ప్రతీకగా ఈ శుద్ధి చేసుకోవాలి 4ంటిని అని ప్రతీకగా సూర్యనారాయణ మూర్తి యొక్క 4 భుజాలు. అంటే ప్రపంచం వైపు కాకుండా అంతర్ముఖం కావాలి. మన లోపలికి మనం తిరగాలి. ఎప్పుడూ ప్రపంచం వైపే తిరుగుతున్నాం. ప్రపంచం వైపు తిరుగుతూ ఉన్నంత వరకు జన్మలు వస్తూనే ఉంటాయి. కోటాను కోట్ల జన్మలు. నీ లోపలికి నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో అప్పుడు జన్మలు ఆగిపోవటం జరుగుతుంది. తర్వాత క్రియ, అంటే భగవంతునికి ఒక పనుంది ఇక్కడ. ఏంటది? సాధకులు తమ యథార్థ తత్వాన్ని సాధకులకి తెలియజేయాలి. సాధకులకి మన యొక్క యథార్థ తత్వం మనకి తెలియజేయటమే భగవంతుడి యొక్క పని. అందుకే పద్మద్వయ అభయహస్త, 2 చేతులతో 2 తామర పువ్వులు పట్టుకుని, మిగిలిన 2 చేతులతో ఒకటి అభయముద్ర, రెండవది వరద ముద్ర. 2 తామర పుష్పాలు, ఒకటి వ్యక్త రూపం, రెండోది అవ్యక్త రూపం తెలియజేస్తోంది. ఓ పిచ్చివాడా, వ్యక్త రూపమైన ఈ జగత్తులో ఉన్నది నేనే, అవ్యక్త రూపంగా నీలో ఉన్నది నేనే అని తెలియజెప్పడానికే ఈ 2 తామర పువ్వులు ప్రతీకగా గుర్తుగా ఉన్నాయి. అలాగే వాళ్ళు ఈ ఆశ్రితుల యొక్క వ్యక్త రూపంగా వాళ్ళ కోరిన రూపంలో, కోరికల రూపంలో ఉండేవాడు. పరమాత్మ వ్యక్త అవ్యక్త స్వరూపుడు. కంటికి కనిపించే స్వరూపము పరమాత్మే. ఆ కంటికి కనిపించే సూర్యుడు, అందులో ఉన్నది పరమాత్మే. అలా 2 చేతులలో 2 తామర పుష్పాలు సూచిస్తున్నాయి. ఇకపోతే వరద ముద్ర, ఇంకా అభయహస్తం. ఇవి తనని ఆశ్రయించిన భక్తులకు అభయమిచ్చి రక్షించేవాడు, కోరిన కోరికలు తీర్చేవాడు. కోరిన కోరికలంటే లౌకిక కోరికలు కాదు. సాధకుడికి ఇంకా లౌకిక కోరికలతో సంబంధం లేదు. తను ఏదైతే సాధన చేస్తున్నాడో, తన లక్ష్యం ఏదైతే ఉందో ఆ మార్గం సుగమం చేసే కోరికలు, వాటిని తీర్చేది భగవంతుని యొక్క కార్యం. ఇంకా తర్వాతది ప్రయోజనం. ఏంటి? ప్రతి క్రియకి ఒక ప్రయోజనం ఉంటుంది. ఏంటది? సాధకుడు జన్మ జన్మల నుంచి సంపాదించి కూడబెట్టుకుంటూ వస్తున్నా, మనమే ఎన్నో జన్మల నుంచి కూడబెట్టుకుంటూ వస్తున్నాం. ఏంటవి? సమస్త వాసనలు, కర్మఫలాలు. ఇవే కదా మనం తెచ్చుకునేది. వీటిని జన్మ జన్మల నుంచి సంపాదించి కూడబెట్టుకుంటూ వస్తున్న సమస్త వాసనలు, సంచిత కర్మ ఫలాలలో దగ్ధం చేసుకోవాలి. మొత్తం అన్నిటినీ కూడా దగ్ధమైపోవాలి. మళ్ళీ జన్మ లేకుండా ఉండాలంటే ఎంత పెద్ద మూటలు ఇవి. వీటిని ఒక్కసారి ఒక బూది కుప్పలా మార్చేస్తే అందులో కర్మలన్నీ పోతే ఇంకా మళ్ళీ పుట్టే అవసరం లేదు. అది చెయ్యాలి. దగ్ధం చేసుకునే తన యథార్థ స్వరూపం, నేను ఈ జీవుణ్ణి కాదు, ఈ దేహము, ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవి కాదు నేను, ఇది నేను తెచ్చుకున్నది. ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కాదు, వీటికి ఆధారంగా, అధిష్టానంగా నిరాకార నిర్గుణ సర్వవ్యాపక స్వయం ప్రకాశ చైతన్య ఆత్మస్వరూపాన్ని నేను ఇదే అనుకుంటున్నాను. కంటికి కనిపించేదే నేను అనుకుంటున్నాను. కంటికి కనిపించేది పరికరం. అంటే వంటగదిలో మనకి ఎన్ని పరికరాలు ఉంటాయి? స్టవ్ ఉంటుంది, గ్యాస్ స్టవ్, గ్యాస్ ఉంటుంది, సిలిండరు, గ్యాస్ సిలిండరు, వెలిగించడానికి ఒక లైటరు, అందులో ఒక గిన్నెలు, గరిటెలు, పళ్ళాలు, వంట సామాను, ఇంకా పప్పు దినుసులు, ఇంకా నీరు, పాలు, నీళ్లు, ఇంకా నూనె, ఇలాంటి పదార్థాలు, పప్పులు, బియ్యము, ఇంకా ఈ పదార్థాలన్నీ ఉంటేనే మనం వంట చేసుకోగలం కదా. మనం వంట చేద్దామని ఖాళీకి ఇంట్లోకి వెళ్తే అక్కడ వంట ఎలా చేస్తాం? వంట చేస్తే కదా, అది తింటే కదా మనకి ఆ తిన్న అనుభూతి కలుగుతుంది. మన అనుభూతి కోసమే ఆ వంటగది. ఆత్మ యొక్క అనుభూతి కోసమే ఈ శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు ఇవన్నీ ఉన్నది ఎందుకోసం అంటే ఆత్మని అనే అనుభూతి పొందటం కోసం మనం తెచ్చుకున్న పరికరాలు ఇవి. ఇప్పుడు కోటాను కోట్ల జన్మలుగా ఈ పరికరాన్ని తెచ్చుకుంటున్నాం, సరిగ్గా ఉపయోగించుకోవట్లా. కొంతకాలం ఎప్పుడు పాడైపోతుంది. ఏ వస్తువైనా అంతే కదా, వాడినా వాడకపోయినా
దాని ఎక్స్పైరీ డేట్ రాగానే అది పోతుంది. అలాగే నేను ఆత్మని అని తెలుసుకోవడానికి ప్రతిసారి ఆత్మని అనే అనుభూతి పొందటం కోసమని ఒక శరీరాన్ని తెచ్చుకుంటాం. తెచ్చుకున్న దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఈ లౌకిక విషయాల్లో పడి కొట్టుకుంటూ కొట్టుకుంటూ పుణ్యకాలం కాస్త దాటిపోతుంది. ఈ శరీరం నుంచి జీవుడు నిష్క్రమిస్తాడు, వెళ్ళిపోయాడు. ఈ శరీరం పడిపోయింది. మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ ఒక కొత్త శరీరాన్ని మళ్ళీ తెచ్చుకున్నాం. కనీసం అప్పుడైనా అయ్యో కిందటిసారి నేను ఏమీ తెలుసుకోలేకపోయాను, ఇప్పుడైనా నేను తెలుసుకోవాలనే ఇంగితం మనకుందా? అది అంత తొందరగా వస్తే ఇంత గొప్ప విషయాలు ఏమున్నాయి? లేదు కదా. అలా కోటాను సార్లు మానవ శరీరాన్ని తెచ్చుకున్నాం. మరి తెచ్చుకున్నాం, వేస్ట్ 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 చేసుకున్నాం ఇక్కడే. కానీ ఒకానొక జన్మలో చిన్నగా మొదలైంది మనలో. ఏంటి తపన? ఇది కాదు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ నాకు ఇది సంతృప్తి లేదు, ఇది కాదు, నాకు ఇంకేదో కావాలి అనే తపన లోపల నుంచి రావటంతో అక్కడ మన వెతుకులాట మొదలైంది. అప్పుడు మొదలు పెట్టాం నెమ్మదిగా విగ్రహాల వైపు చూడటం, ఆ తర్వాత పూజలు. మాట కట్ అయిపోతాను, స్టిల్ అయిపోతాను. నాకే అందరికీ అలాగే ఉందా? లేదు మేడం, బానే ఉందండి. బాగుంది. ఓకే. అలా ఒక రూపానికి దగ్గరగా వస్తున్నాం, సాకార రూపం. ఆ సాకార రూపానికి వస్తూ అక్కడ ఆచారాలు, ఆ పూజలు చేయటం, ప్రసాదాలు, ఆ మొత్తం ఆ పాటలు పాడటం, అదంతా కూడా మన మనసుకి ఆహ్లాదాన్ని, ఓ ఇదేదో బాగుంది అని అక్కడి నుంచి మొదలు పెట్టాం. అది తొలిమెట్టు. తొలిమెట్టులో ఉండిపోకూడదు. మనం ఉన్నత శిఖరానికి చేరాలి అంటే ఒక్కొక్క మెట్టు అధిగమిస్తూ పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞాలు, యాగాలు, ఇంకా ఇలాంటివి దేవాలయాలు, ప్రతిష్టలు, అలా ఒక్కొక్క మెట్టు వెళ్తూ భక్తి మార్గంలోకి వెళ్తూ ఇంతకీ ఆ పరమాత్మ ఎవరో కాదు, ఆ పరమాత్మని నేనే. ఇప్పటిదాకా నాకు తెలియలా పరమాత్మని ఎవరో, నేను వేరు పరమాత్మ వేరు అనుకున్నా. కాదు, ఆ పరమాత్మని నేనే అని తెలుసుకునే స్థితి, అది ఉన్నతమైన స్థితి. అది తెలుసుకునేంత వరకు మన తపనతో కొన్ని జన్మల పాటు సాధన చేస్తూనే ఉంటాం. అదే పూర్వజన్మ సుకృతం. ఆ పూర్వజన్మ సుకృతం ఉండబట్టే ఇక్కడ మనం ఉపనిషత్తుల యొక్క పరిచయం మనకి కలిగింది. ఇప్పుడు మీరు అడిగి చూడండి, ఉపనిషత్తులు అంటే చాలా మంది ఆ పదమే వినరు, పదం కూడా తెలియదు వాళ్ళకి. ఉపనిషత్తుల ఎప్పుడేదో విన్నాను. ఎన్నుంటాయి ఉపనిషత్తులు అంటే? ఒక 5-6 ఉంటాయా? ఏముంటాయి అందులో? అలా అది కూడా తెలియదు. అంటే మనం కూడా కొన్ని జన్మల్లో అవేమీ తెలియదు. ఇప్పుడు మెల్లగా మన జన్మలు కొద్దిగా మార్చుకుంటూ దశ మార్చుకుంటూ మెట్లు ఎక్కుతూ ఈ దశకు చేరుకున్నాం. ఆ ఉపనిషత్తుల్లో ఉన్న సారం ఏంటి? నువ్వే ఆ పరమాత్మ. ఇప్పటిదాకా నువ్వు వెతికావు కదా ఎవరో అని, అది ఎవరో కాదు, నువ్వే. అలా ఈ చైతన్యమే, ఆ పరమాత్మ చైతన్యం ఎవరో కాదు, నేనే అని గ్రహించి అన్ని పరిస్థితులు అధిగమించి తన స్వస్థితి, నా స్వస్థితి, నేను ఎక్కడి నుంచి వచ్చాను? పరమాత్మ నుంచి వచ్చాను. అంటే నేనెవరిని? నేను ఫలానా వాళ్ళ కొడుకుని అని మనం చెప్పుకుంటాం కదా, వాళ్ళ అమ్మాయిని అని చెప్పుకుంటాం కదా. అంటే ఆ తండ్రి బిడ్డని అంటే ఆ తండ్రికి చెందిన దాన్ని కదా నేను. అలాగే నేను పరమాత్మ నుంచి వచ్చిన దాన్ని, పరమాత్మ నుంచి జారిపడిన దాన్ని. అంటే నేను పరమాత్మనే. ఇప్పుడు ఒక మామిడి చెట్టు నుంచి కాయ రాగానే ఈ చెట్టు కాయ, అది ఆ చెట్టు కాయ అంట. అవతల చెట్టు కాయ అది ఇంకొక విత్తనం, ఈ చెట్టు కాయ ఒక రకమైన విత్తనం. కాబట్టి ఈ చెట్టు కాయ, ఈ కాయలు ఈ చెట్టు కాయలు, అవి ఉన్నాయా, అవి ఆ చెట్టు కాయలు, అవి వేరు అని మనం ఎలా చెప్తాము? అలాగే చెట్టు నుంచి రాలిపడిన కోసిన కాయ చెట్టుకు సంబంధించిందిలాగా పరమాత్మ నుంచి జారిపడిన మనం పరమాత్మ స్వరూపులం. మన స్వస్థితి పరమాత్మ చైతన్యం. అలా మనం అర్థం చేసుకుని అది అవగాహన చేసుకోవటం అంటే ఒక్క రోజులో వచ్చే అవగాహన కాదు. దీనికి చాలా సాధన చేస్తే గాని ఆ అనుభూతి మనకి రాదు. అలా వ్యక్తంగా ఉన్న అవ్యక్తం వైపు ప్రయాణించాలి. మనం జీవుడుగా ఉన్నా, ఇప్పుడు మనం జీవుడుగానే ఉన్నాం, పరమాత్మగా లేము.
పరమాత్మనే అని తెలుసుకున్నాం కానీ ఇంకా పరమాత్మ స్థితి మనం అందుకోలేదు. మనం ఇప్పుడు జీవుడుగా ఉన్నా మన యథార్థ స్థితికి చేరుకోవాలి. అలా మానవుడి యొక్క ఈ భయ సందేహాలు పోగొట్టుకోవటానికే, ఎందుకంటే నేను పరమాత్మని అని తెలుసుకుంటున్నాం, కానీ పరమాత్మగా ఎలా మారాలి? ఎలాగా? స్వస్థితి వైపు ప్రయాణం సాగించాలి. ఎలా? మన అవసరాలు కోరికలు తీర్చుకోవటానికే ఈ భూమి మీద తంటాలు పడుతూ ఉన్నాం. మరి సాధకుడిగా ఎలా మారాలి? మనము ముముక్షువుగా ఎలా మారాలి? ఈ పరమార్థ సాధన కోసం ఎలాంటి ప్రయత్నం చేయాలి? మనకున్న సమయం అంతా మన లౌకిక విషయాలకే సరిపోవటం లేదు. ఇంకా పరమాత్మకి వైపు మనం ఎలా తిరగాలి? ఇది మన సందేహం. ఈ సందేహాలు భయాలు పోగొట్టడానికే వ్యక్తి స్వరూపమైన పరమాత్మ, అదే సూర్యుడు అన్నమాట, గొప్ప హామీ ఇస్తున్నాడు. ఏమనిస్తున్నాడు మనకి? ఓ సాధకుడా, ఓ భక్తుడా, పరమార్థ సాధన కోసం ప్రయత్నం చేసే ఓ ముముక్షు అనే పదానికి అర్థం ఏంటంటే పరమాత్మ తత్వాన్ని నేను గ్రహించి పరమాత్మగా ఉండిపోవటానికి చేసే సాధకుణ్ణి. సాధకులనే ముముక్షువులు అంటారు. మోక్షాన్ని పొందటం కోసం ప్రయత్నం చేసేవాళ్లే ముముక్షువులు. మోక్షం అందుకున్న వాళ్ళు కాదు, వాళ్ళు జ్ఞానులు, స్థితప్రజ్ఞులు. వాళ్ళు అందుకోవటానికి ప్రయత్నం చేసే వాళ్ళని ముముక్షువులు అంటారు. అందుకే ఓ ముముక్షు, నీకు భయం వద్దు, నేను నిన్ను తప్పక రక్షిస్తాను అని ఒక అభయహస్తాన్ని చూపిస్తున్నాడు. అభయ అంటే భయం వద్దు, భయమేమీ అవసరం లేదు. అలాగే నా వైపుకు తిరిగి నాకు సన్నిహితుడయ్యే భక్తుడి యొక్క కోరికలు నేను తీరుస్తాను అని వరద హస్తాన్ని కూడా చూపిస్తున్నాడు. ఇక్కడ కటి ప్రదేశంలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మనం చూసినట్లయితే ప్రతీకని అభయహస్తము వరద హస్తము మనకి అర్థమవుతుంది కదా, కిందకి ఇలా ఉంటుంది వరద హస్తం. అలా చూపిస్తున్నాడు. భగవంతుడు చూపే ఈ అభయ వరద హస్తాలు ఎవరికి? రోజు చూసే సామాన్యుల కోసం కాదు, సాధకులైన మన కోసం, భగవంతుని వైపు తిరిగే వాళ్ళ కోసం. కేవల ప్రయోజనాలు ఆశించి వెళ్లే వాళ్ళకి అవి ఉపయోగపడవు. తన వైపు తిరిగిన భక్తులకి, అంటే సాధకులకి, తన స్వస్థితి వైపు ప్రయాణం చేసే మనలాంటి ముముక్షువులకే ఆ అభయహస్తము వరదహస్తం. సరే, ఇంతకీ ఏమిటండి ఆ ఫలితం? చూద్దాం. కాలచక్రాన్ని నడిపేవాడు ఆ పరమాత్మే కాలచక్రాన్ని నడుపుతున్నాడు. ఈ కాలచక్రాన్ని తిప్పటం వల్ల రోజులు, నెలలు, ఋతువులు, సంవత్సరాలు గడిచిపోతుంది. మరి కాలం గడిచే కొద్ది సాధకుడు తన సాధనలో ఏమవ్వాలి? పరిపక్వత సాధించాలి కదా. అలా తన సాధన కొనసాగిస్తూ ఒక్కొక్క జన్మలో కొంత ముందుకు వెళ్తాడు. ఒక జన్మలో తను సాధించలేడు. అందుకని ఒక్కొక్క జన్మలో ఏం చేస్తున్నాడు? కొద్ది కొద్దిగా ముందుకు వెళ్తూ బహూనాం జన్మనామంతే, అంటే అలా జన్మలలో అంటే ఎప్పుడైతే తాను ఈ మార్గంలోకి వచ్చాడో అప్పుడు ఒక్కొక్క జన్మలో కొద్దిగా ప్రయాణం చేస్తూ తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ అనేక జన్మల చివరలో అప్పుడు తన స్థితిలో తాను ఉండిపోతాడు. ఇప్పటి వరకు కోట్ల జన్మలు ఎత్తినా ఎప్పుడైతే ఈ మార్గంలోకి వస్తారో ఇంకా అన్ని జన్మలు ఎత్తాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే తన సాధనల యొక్క తీవ్రత మూలాన, తీవ్రమైన సాధనల వల్ల, అంటే మనం గృహస్థులుగానే ఉంటాం, ఎక్కడికి వెళ్ళక్కర్లా, గుమ్మం దాటి బయటకు వెళ్ళక్కర్లా, ఇంట్లో ఉండి ఇంట్లో పనులు చేసుకుంటూనే, మన పనులు మనం చేసుకుంటూనే ఆత్మ విచారణ చేస్తూ నేను పరమాత్మని, ఇన్నాళ్ళు నేను దేహం అనుకున్నాను, ఇదే అనుకున్నాను, వీటి కోసమే వెంపర్లాడాను, ఇవేమీ కాదు, నేను పరమాత్మ చైతన్యాన్ని, అసలు నేను ఎవరిని? పరమాత్మ నుంచి జారిపడి వచ్చాను. అటువంటి నేను వీటి కోసం, నేను పరమాత్మగా ఉంటే ఇవన్నీ నేనే సృష్టిస్తానుగా. ఇక్కడ లాజిక్ మనకు అర్థం కావట్లేదు. పరమాత్మ నేనే అయితే సృష్టి నేనే చేస్తున్నాను కదా, దానికోసం నేను ఎందుకు అవన్నీ పక్కన పెట్టి వీటి కోసం వెంపర్లాడుతున్నాను? ఇలాగ ఆలోచన స్రవంతిలో సాధనలు పెంచుకుంటూ నేను పరమాత్మని, అంతటా ఉన్నది పరమాత్మ చైతన్యం, పరమాత్మ తప్ప మరి ఇంకేమీ లేదు.
పరమాత్మగా నన్ను నేను అనుభూతి చెందేంత వరకు ఇది ఇది ఈ వస్తువు అది ఆ వస్తువు అని చెప్పి నేను విభజిస్తున్నా. నేను ఎప్పుడైతే ఆత్మగా అనుభూతి చెందుతానో ఇవన్నీ నేను సృష్టించినవి, అందులో ఉన్నది కూడా నేనే అని అప్పుడు నాకు అవగాహన. ఈ విధంగా మనలో మనం ఆత్మ విచారణ కొనసాగించుకుంటూ ఉంటాం. య ఏవం వేద స వై బ్రాహ్మణ. బాహ్యాకాశంలో సూర్యుడిగా, కంటికి సూర్యుడిగా, అంతరాకాశంలో నారాయణుడిగా వ్యక్తమయ్యేవాడు ఒక భగవంతుడు. ఒకే భగవంతుడు. అక్కడ సూర్యుడిగా ఉన్నా, ఇక్కడ అంతరాత్మగా నారాయణుడిగా ఉన్నా ఉన్నది ఒక్క పరమాత్మే. అందుకే ఆయన సూర్యనారాయణుడు. బ్రహ్మము ఆయన బ్రహ్మము యొక్క యథార్థ తత్వాన్ని ఈ విధంగా తెలుసుకున్నవాడే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే పుట్టుకతో బ్రాహ్మణుడు కాదు, కులంతో బ్రాహ్మణుడు కాదు, తనని తాను ఎరిగిన వాడే బ్రాహ్మణుడు. ఈ విధంగా ఏ కులంలో జన్మించినా తనని తాను తెలుసుకున్న వాళ్లే బ్రాహ్మణులు అవుతారు. ఇక్కడ బుద్ధిని ప్రచోదం చెయ్యమని సూర్యుడిని మనం అర్థిస్తున్నాం. అంటే మోక్షాన్ని అందుకోవటానికి అర్హత కలగటానికి ఇక్కడ బుద్ధిని ప్రచోదం చెయ్యమని సూర్యుడిని ప్రార్థిస్తున్నాం. అదే గాయత్రి మంత్రం. 24 అక్షరాలతో కూడిన గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మంత్రం చిన్నదే గాని దీనిని మనం ఉపయోగించుకుంటే ఉన్న ఉపయోగం అన్నది ఇది సరియైన మార్గంలో నడిపిస్తుంది. పరమాత్మ భూలోక భువర్లోక సువర్లోకాల రూపమైన పరమాత్మ ఒక్కరు కాదు, భూలోకం భువర్లోకం సువర్లోకం అన్ని లోకాల రూపం. ఆ దివ్యమైన సృజన యొక్క ఆరాధనీయమైన కాంతి ఏదైతే ఉందో దానినే నేను ధ్యానిస్తాను. అది మా బుద్ధులని ఉత్తేజపరచుగాక. ఇది దీని యొక్క అర్థం. అదేంటో వివరించుకుందాం. వివరించుకోకపోతే మనకి అవగాహన కాదు. భారతదేశంలో అనేక మంది హిందూ భక్తులకి, ఆధ్యాత్మిక మార్గంలో పయనించే సాధకులకి ఎంతో ఉత్తేజాన్నిచ్చి వారి జీవితాలకి చుక్కానిలాగా మార్గదర్శకత్వం వహించే శక్తివంతమైన ప్రఖ్యాత మంత్రమే ఈ గాయత్రి మంత్రం. పరమాత్మ 3 లోకాలు వెలిగిస్తాయి. పరమాత్మ యొక్క శ్రేష్టమైన దివ్యమైన కాంతిని మనం ధ్యానిస్తాం. అది అలా ధ్యానించటం వల్ల మన బుద్ధిని ఉత్తేజపరచుగాక. అది ఇక్కడ ప్రార్థన. మనం ఏమని ప్రార్థిస్తున్నాం పరమాత్మని? 3 లోకాలు వెలిగించే పరమాత్మ దివ్యమైన శ్రేష్టమైన కాంతిని నేను ధ్యానిస్తున్నాను. అలా ధ్యానించటం వల్ల అది మా బుద్ధిని ఉత్తేజపరుస్తుంది కాక అని మనం ప్రార్థిస్తున్నాం ఈ గాయత్రి మంత్రం ద్వారా. దీన్ని వివరించుకుందాం. ఇంకా ఇలా కూడా మనకు అర్థం కాదు కాబట్టి ఇంకొద్దిగా దీనిలోకి ప్రవేశిద్దాం. ఉపనయనం. చిన్నతనంలోనే బాలుడికి ఉపనయనం చేస్తూ ఈ గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఇంతకీ ఉపనయనం అంటే? ఉప అంటే సమీపంగా, నయనం అంటే దృష్టి. ఉపనయనం అంటే పరమాత్మ వైపు దృష్టిని మళ్లించటం. ఉపనయనం అనగానే మన కేవలం జంధ్యం వేస్తారు, పంచశిఖలో పెడతారు, చెవులు పుట్టిస్తారు, గాయత్రి మంత్రం ఉపదేశిస్తారు, అంతేకాదు. పరమాత్మ వైపు దృష్టిని సారించటం, అటు మళ్లించటం. అంటే చిన్నతనంలోనే పరమాత్మ సాధన మనకి చిన్నప్పుడే నేర్పించారు. హిందూ ధర్మంలో చిన్నప్పుడే పరమాత్మ సాధన చిన్న వయసులో 7 సంవత్సరాలలోనే, సాధారణంగా 7 సంవత్సరాల వయసులోనే 8వ సంవత్సరం పూర్తవకుండానే ఉపనయనం చేస్తారు. అంటే అంత చిన్నప్పుడే పరమాత్మ వైపు దృష్టి సారిస్తే వాళ్ళు తను జీవన అంటే లక్ష్యం ఏదైతే ఉందో, జన్మ లక్ష్యం ఏదైతే ఉందో దానిని వాళ్ళు పొందగలగటానికి అవకాశం ఉండేది చిన్న వయసులో. బీజం వేసేది ఉపనయనం ద్వారా. ఆ తర్వాత వారిని విద్యాభ్యాసానికి గురుకులానికి పంపటం పురాతన కాలం నుండి మన భారతదేశంలో వస్తున్న ఆచారం. ఇప్పటి వరకు బాలురు తమ ఇష్టం వచ్చినట్లు ఆటపాటల్లో మునిగిపోతారు. 7 ఏళ్లే కదా మరి.
అయితే ఒకసారి ఉపనయనం జరిగి గాయత్రి మంత్రోపదేశం చేయటంతో వాళ్ళ జీవన శైలి మారిపోతుంది. ఎప్పుడైతే ఈ గాయత్రి మంత్ర ఉపదేశం జరిగిందో దాంతో వాళ్ళ జీవన శైలి మారిపోతుంది. చక్కని క్రమశిక్షణతో మంచి ఆచారాలతో వాళ్ళ జీవనం కొనసాగేది. అందుకే ఉపనయనం. ఉప అంటే సమీపంగా, నయనం అంటే దృష్టి, పరమాత్మకి సమీపంగా దృష్టిని మళ్లించటం అంటే పరమాత్మ వైపు మనం తిరగటం అంత చిన్న వయసులోనే. ఇది ఉపనయనం. అంతేనా? విద్యాభ్యాస సమయంలోనూ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత జీవితంలో వాళ్ళ గృహస్థ ధర్మాలు నెరవేరుస్తూ అన్నిటికంటే మొత్తం 4 అవస్థలు, 4 ఏంటవి? బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, ఆశ్రమాలు, బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థం, చివరికి సన్యాసాశ్రమం. ఈ 4 ఆశ్రమాల్లోకి ఉత్తమమైన ఆశ్రమం ఏది అంటే గృహస్థాశ్రమం. చిన్నప్పుడు బ్రహ్మచర్యం పాటించాలి. అందుకే వివాహం అయ్యేంత వరకు స్నాతకోత్సవం అని చెప్పి వివాహానికి ముందు స్నాతకం చేస్తారు. అప్పటి వరకు బ్రహ్మచారి, కనీసం అద్దాన్ని కూడా చూసుకోకూడదు. అటువంటి బ్రహ్మచారిగా ఉన్న అతను ఈ బ్రహ్మచారి నుంచి తాను గృహస్థుగా ఎప్పుడైతే తాను గృహస్థ ధర్మాలను పాటించడానికి సిద్ధమవుతాడో అప్పటి నుంచి తాను అనేక ఎవరెవరికి తాను సహాయ సహకారాలు అందించాలో అవన్నీ కూడా మంత్రాలలో ఉంటాయి. కేవలం స్నాతకోత్సవం అంటే ఏదో సరదాగా గొడుగు పట్టుకున్నారు, కాశీయాత్ర వెళ్ళారు మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఆ మంత్రాలలో చాలా విస్తృతమైన అర్థం ఉంది. ఈ రోజు నుంచి ఎవరెవరికి అంటే బ్రహ్మచారులకి, వానప్రస్థులకి, సన్యాసులకి, ఇంకా ఇంకా ఉన్న ఎవరికైనా సరే నేను వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు చేస్తాను, వ్యవసాయం చేస్తాను, కుటుంబాన్ని పోషిస్తాను, ఇలాగా. అలాగే పరమాత్మకి దగ్గరగా నేను నా సాధనలు కొనసాగిస్తాను. ఇవన్నీ కూడా మంత్రాలలో చాలా వివరంగా ఉన్నాయి. అయితే మనకు ఆ మంత్రాల వివరణ అనేది మనకి వాళ్ళు చెప్పరు కాబట్టి మనకు అర్థం కాదు. అక్కడ ప్రతిజ్ఞ చేసి నేను ఇవన్నీ నిర్వహిస్తాను అని స్నాతకంలో అక్కడ చెప్పిస్తారు అన్నమాట, చేయిస్తారు. ఆ రోజు నుంచి ఆయన గృహస్థుగా తన ధర్మాలను నెరవేరుస్తారు. అలా గృహస్థ ధర్మాలను నెరవేరుస్తూ అన్ని కర్మల నుంచి విరమించుకున్న వృద్ధాప్యంలో అయిపోయి కర్మలన్నీ తీరిపోవడం అంటే ఏం లేదు, తను నిర్వహించవలసిన బాధ్యతలన్నీ నిర్వహించి ఇంకా వృద్ధాప్యంలో అంటే వాళ్ళు జీవించి ఉన్నంత వరకు ఈ గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉపాసన చేస్తూ ఉండేవారు. ఎప్పుడైతే 7వ సంవత్సరం ఉపనయనం అవుతుందో ఆఖరి శ్వాస వరకు ఈ గాయత్రి మంత్రాన్ని వాళ్ళు పఠిస్తూనే ఉపాసన చేస్తూనే ఉండాలి. ప్రారంభంలో ఉపనయనం జరిగిన బాలురు ఆకాశంలోని ఇక్కడ 3 రకాలుగా అంటే మొదటి స్టెప్ అన్నమాట సాకార సగుణోపాసన. మొట్టమొదట్లో మనం చెప్పుకున్నాం సాకార రూపం, ఒక ఆకారాన్ని మొదట మనం పెట్టుకుంటేనే కదా ఆ తర్వాత నిరాకారంలోకి వెళ్ళగలుగుతాము. అలాగే బాలురు ఆకాశంలోని సూర్యునిపై దృష్టి ఉంచి ఈ మంత్రోపాసన చేస్తారు. దీన్ని త్రికాల సంధ్యల్లో చేస్తారు. త్రికాల సంధ్య, 3 కాలాల్లో కూడా సంధ్యాకాలం. ఎందుకంటే చీకట్లు విడిపోయి తెల్లవారుతున్నప్పుడు దాన్ని ఉదయ సంధ్య, అలాగే ఉదయం అయిపోయి మళ్ళీ సాయంత్రానికి దగ్గర పడుతున్న 2 కాలానికి మధ్య మాధ్యాహ్నిక సంధ్య, మధ్యాహ్నం 12 గంటల వేళ. అలాగే మధ్యాహ్నం పూర్తయి మళ్ళీ చీకట్లు ముసిరే సమయం సాయం సంధ్య. ఇలా 3 కాలాలలో ఈ త్రికాల సంధ్య అంటారు. ఆ త్రికాల సంధ్యలో ఈ గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేస్తారు. సూర్యోదయానికి ముందు ఉదయ సంధ్య సమయంలోను, అలాగే సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చిన మధ్యాహ్నం వేళ అది అపర సంధ్యా సమయం అని కూడా అంటారు దాన్ని. అలాగే మాధ్యాహ్నిక సంధ్య అంటారు. తిరిగి సూర్యుడు అస్తమించబోయే సాయం సంధ్యా సమయంలోనూ ఈ గాయత్రి మంత్రోపాసన చేస్తారు. ఈ ఉభయ సంధ్యా సమయాలు అంటే ఉదయము సాయంత్రం, మధ్యాహ్నం కాదు, ఉదయము సాయంత్రం గాయత్రి మంత్రోపాసనతో పాటు నిత్యాగ్నిహోత్రం, దాన్ని అగ్ని కార్యం అంటారు. పిల్లలు అగ్ని కార్యం కూడా చేస్తారు, అంటే నిత్యాగ్నిహోత్రం కూడా చేస్తారు.
ఇలా చాలా కుటుంబాల్లో ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంటాయి. ఈ అగ్ని కార్యం కూడా పిల్లలు చేస్తూ ఉంటారు. ఇది వేద విద్య నేర్చుకునే కుటుంబాలలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సామాన్య కుటుంబాల్లో తక్కువ గాని వేద విద్య ఎక్కడైతే పిల్లలు నేర్చుకుంటూ ఉంటారో ఆ కుటుంబాలలో ఈ అగ్ని కార్యం కూడా 2 పూట్ల చేయటం అనేది, త్రికాల సంచి చేయటం, అగ్ని కార్యం చేయటం కూడా ఉంది. ఇకపోతే ఫలం. ఇలా త్రిసంధ్యలలో 3 సంధ్యలలో భక్తితో ఆకాశంలో ఉన్న సూర్యుడిని ఆరాధించినప్పుడు తన శరీరాన్ని, వ్యక్తిత్వాన్ని, మనస్సుని, బుద్ధిని పటిష్టం చేయగల మహాశక్తివంతమైన మంత్రమే ఇది. ఈ మంత్రం మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననం చేయగా 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 తానే ఆ మంత్రం అయిపోతాడు. అంటే ఇది మంత్రోపాసన వల్ల ఐహిక ఆముష్మికాలు 2 సాధించబడతాయి. అని ఎప్పుడైతే మంత్రాన్ని అలా సాధన చేయగా 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 తాను ఆ మంత్ర అధిష్టాన దేవతకి దగ్గరవుతాడు. ఎందరో పెద్దల మహాత్ముల అభిప్రాయం, సాధకులైన వారి విశ్వాసం కూడా ఏంటి అంటే, ఈ మహాశక్తివంతమైన ఈ మంత్రం ఉపాసన వల్ల ఈ జన్మలోను మళ్ళీ జన్మ లేకుండా, అంటే లౌకిక పరంగాను పారమార్థికంగా కూడా ఆ 2 కూడా సాధించబడతాయి. పారమార్థికం అంటే పరమాత్మ సాధన, అదే నేను పరమాత్మని అనే సాధన. క్రమంగా ఇప్పుడు మొట్టమొదట ఆకాశంలో సూర్యుని చూస్తూ త్రికాల సంచి చేస్తున్నారు. 2వ స్టెప్. ఇప్పుడు క్రమంగా ఆత్మ సూర్యుడు. ఇప్పుడు ఒక సూర్యుడు కంటికి కనిపించే సూర్యుడు, 2వ సూర్యుడు కంటికి కనిపించని అవ్యక్త సూర్యుడు, అదే జీవుడు, ఆత్మ సూర్యుడు. నిత్యము ఇలా త్రికాల సంఖ్యలో గాయత్రి మంత్రోపాసన చేస్తున్న ఉపాసకుడు క్రమంగా ఒక అవగాహనకు వస్తాడు. అదేంటంటే, నిజమైన సూర్యుడు ఈ దేహ మనోబుద్ధుల్లో బంధి అయి జీవుడుగా ఉన్న ఆత్మే. ఆ పైన కనిపించే సూర్యుడు వ్యక్త సూర్యుడు. నిజమైన సూర్యుడు ఎక్కడున్నాడు? ఈ దేహము, మనస్సు, బుద్ధి ఇందులో ఉన్న జీవుడుగా ఉన్న ఆత్మ చైతన్యం తన వ్యక్తిత్వాన్ని అలజడులు, ఆందోళనలు, ఉద్రేకాలు, బంధాల నుంచి ఈ గాయత్రి మంత్రమే రక్షిస్తుంది అని గ్రహిస్తారు. అలా చేయగా చేయగా ఈ గాయత్రి మంత్రం నన్ను అలజడి నుంచి, ఆందోళన నుంచి, బంధాల నుంచి, ఉద్రేకాల నుంచి నన్ను రక్షిస్తుంది. ఈ విషయం దృఢపరచడానికి పురాణాల్లో ఒక కథ కూడా ఉంది. సూర్యుడికి గొప్ప శత్రువులు ఉన్నారు. వాళ్ళనే మందేహులు అనే రాక్షసులు. ఇక్కడ కథ పురాణ కథ. పురాణాల కథల్లో వాటిని మనం డీకోడ్ చేసుకోవాలి. కథని కథనిగా తీసుకుంటే అది మనకు ఉపయోగం ఉండదు. ఆ కథని అందులో లోతుపాతులు ఏమున్నాయి, నాకేమిటి ఉపయోగిస్తుంది అనే విధంగానే పురాణ కథను మనం తీసుకున్నామంటే, డీకోడ్ చేసుకుంటే అందులో అది విశేషం మనకి సంబంధించింది ఉంటుంది అన్నమాట. ఇందులో మందేహులు అనే రాక్షసులు సూర్యుడికి శత్రువులు. వాళ్ళు ప్రతిరోజు ఆకాశంలో సూర్యుడు సంచరిస్తూ ఉన్నప్పుడు వెనకాలే వస్తూ ఎలాగైనా ఆ సూర్యుడిని పట్టుకుని బంధించాలి అనుకుంటారు. ఎవరైనా ఒక పరమభక్తుడు సంధ్యా సమయం అంటే ఈ త్రికాల సంధ్యలు ఉన్నాయి కదా, అప్పుడు సూర్యోపాసన చేస్తూ ఈ గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ నీళ్లని ఆకాశం వైపు చిలకరిస్తున్నప్పుడు ఆ నీరు ఆ రాక్షసులను సంహరించి సూర్యుడిని రక్షిస్తుంది. ఇది పైకి చెప్పుకునే కథ. అర్థమైందా? ఇది మందేహులనే రాక్షసులు సూర్యుని వెంట పడుతూ ఆయన బంధించాలని చూస్తారు. ఎవరైనా ఇక్కడ భూమి మీద ఉన్న పరమ భక్తుడు తను త్రికాల సంధ్య చేస్తూ ఆ సంధ్యా సమయంలో సూర్యోపాసన అంటే గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ ఈ నీళ్లని చేతిలో నీళ్లు తీసుకుని ఆకాశం వైపు చిలకరిస్తారు. అలా చిలకరించి వదిలినప్పుడు ఆ నీరు ఆ మందేహులనే రాక్షసులను సంహరించి సూర్యుడిని రక్షిస్తుందట కదా. ఇది పైకి చెప్పుకునే కథ. ఈ కథ లోతుగా ఆలోచిస్తే ఇది బాహ్యంలో ఉన్న సూర్యుడికి చెందింది కాదు. కంటికి కనిపించే సూర్యుడు, ఆకాశంలో ఉన్న సూర్యుడికి చెందింది కాదు. అంతరంగంలో అంటే మనలోని జీవాత్మ అనే సూర్యుడు, మనలోని ఆత్మే సూర్యుడు. సూర్యుడు ఎక్కడా లేడు, మనలోని ఆత్మే. మన్ దేహులు, మన్
అంటే మనస్సు, దేహ అంటే దేహము, మందేహులంటే మనస్సు, శరీరం. ఈ మనశ్శరీరాలే ఈ రాక్షసులు. ఈ రెండు లోపల ఉన్న సూర్యుడనే ఆత్మని కప్పేసి ఈ జీవుణ్ణి దుఃఖాలలో బంధాల్లో ఇరికించే ప్రయత్నాన్ని చేస్తున్నాయి. ఆత్మ సూర్యుడు ఏ మలినాలు లేని స్వచ్ఛమైన వాడు. కానీ ఎప్పుడైతే ఈ గాయత్రి మంత్రోపాసన చక్కగా చేయబడుతోందో ఆ మంత్ర శక్తి వల్ల మన బుద్ధి బాగా ప్రచోదనమై, చక్కగా ప్రచోదనమై, శక్తివంతమై, సూక్ష్మమై ఈ మనస్సు శరీరాలు అనే రాక్షసుల నుంచి ఈ ఆత్మ చైతన్యం జీవుణ్ణి కాపాడుతుంది. అంటే మనస్సు శరీరాల యొక్క తాదాత్మ్యం, అంటే ఇది నాది, నేను, నాది అనే అహంకార మమకారాలే మనశ్శరీరాలు అన్నమాట. ఆ తాదాత్మ్యం తొలగిపోతుంది. తాదాత్మ్యం అంటే ఇదే నేను అనుకోవడం. చాలా మందికి తాదాత్మ్యం అంటే అర్థం కాదు. తాదాత్మ్యం అంటే ఏం లేదు, ఈ శరీరమే ఇదే నేను, ఈ మనస్సే నేను, ఇది నాది, నేను ఇస్తున్నాను, వీళ్ళందరూ నా వాళ్ళు, ఇవన్నీ నావి, ఈ అహంకారం మమకారం ఇవే అన్నమాట. ఇదే తాదాత్మ్యం. అది మనకి తొలగిపోతుంది. అప్పుడు జీవుణ్ణి కాపాడబడుతుంది, బంధం తొలగిపోతుంది. ఇప్పుడు మనం మనల్ని మనమే బంధించుకుంటున్నాం ఈ అహంకార మమకారాలతో. శరీరం, మనస్సు అనే వీటితోటే బంధించుకుంటున్నాం. ఈ బంధం అనేది తొలగిపోతుంది. స్వచ్ఛమైన ఆత్మ ఆనంద స్వరూపంగా మిగిలిపోతుంది. ఏంటిదంతా దేనికోసం? గాయత్రి మంత్ర ఉపాసన. అంటే గాయత్రి మంత్రోపాసన దేహ అభిమానాన్ని, దేహ తాదాత్మ్యాన్ని ఇవి తొలగించుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇందులోనే పడి కొట్టుకుంటూ కొన్ని జన్మలు అనేక జన్మలు తీసుకున్నాం కదా, ఆ జన్మల నుంచి విముక్తి కలగటానికి ఈ తాదాత్మ్యం అనేది మనకి తొలగిపోతుంది. ఇంతటి ప్రభావం కలిగింది ఈ గాయత్రి మంత్రం. ఇప్పుడు ఈ మంత్రాన్ని వివరించుకుందాం, ఒక్కొక్క దాన్ని వివరంగా తెలుసుకుందాం. ఓం భూః భువః సువః. పరమాత్మ ఈ 3 లోకాలు వెలిగిస్తూ ఉంటాడు. ఇది పైకి కనిపించే అర్థం. ఈ పదాలు సాధకుడు వేరు వేరు స్థాయిలలో వేరు వేరు విషయాలు తెలియజేస్తాయి. పైకి చెప్పిన అర్థం అది, ఆ అర్థం వేరు. లోపల ఉన్న సరైన అర్థం దాన్ని లక్ష్యార్థం అంటారు. పైకి మనకి ఇందాక మందేహుల కథ చెప్పుకున్నప్పుడు రాక్షసుడు సూర్యుడి వెనకాల పడటం, అది వాచ్యార్థం అంటారు. మనస్సు దేహము, మన్ అంటే మనస్సు, దేహ అంటే దేహము, మందేహులు, ఆ తాదాత్మ్యం వదిలిపోవటం, ఇది లక్ష్యార్థం. ఆ రెండిటికి ఉన్న తేడా మనం తెలుసుకోవాలి. ఆకాశంలో సూర్యుడు తన కాంతి చేత భూమిని, అంతరాకాశం అంటే ఘటాకాశం మఠాకాశం, మన లోపల మనని, బహిరాకాశాన్ని, ఈ మహాకాశాన్ని ప్రకాశింపజేస్తున్నాడు పైకి కనిపించే సూర్యుడు. అంటే మనకి ఆకాశంలో సూర్యుడు. ఇకపోతే జీవసూర్యుడు అంటే ఆత్మ చైతన్యం. ఎందుకంటే ఈ పదాలు కొద్దిగా జాగ్రత్తగా అవగాహన చేసుకోకపోతే జీవసూర్యుడు, ఆకాశంలో సూర్యుడు, పరమాత్మ సూర్యుడు, 3 రకాల సూర్యుడు. ఇన్ని సూర్యుడు లేదు, ఉన్నది ఒకటే సూర్యుడు. కానీ ఆ సూర్యుడు ఉన్న ఒక్క సూర్యుడు 3 రకాలుగా వ్యక్త రూపంలో, అవ్యక్త రూపంలో ఎలా ఉన్నాడో ఇక్కడ మనం వివరించుకుంటున్నాం, విడదీసుకుంటున్నాం అన్నమాట. ఆకాశంలో సూర్యుడు, బహిరాకాశంలో ఆకాశాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. మరి మనలోని ఆత్మ సూర్యుడు, అదే జీవసూర్యుడు అంటే. అతడు తిరిగే 3 లోకాలు, మత్స్యలోకం, స్వర్గలోకం, బ్రహ్మలోకం. మత్స్యలోకం అంటే ఈ మానవలోకం. స్వర్గలోకం అంటే తన శరీరం వదిలి వెళ్ళిన తర్వాత బ్రహ్మలోకం. ఈ లోకాల్లో సంచరిస్తూ అనుభవాలు పొందుతాడు. ఎందుకు? దీన్ని కొద్దిగా వివరించుకోవాలి. ఒకప్పుడు యజ్ఞయాగాదులు చాలా ఎక్కువగా ఒకానొక కాలంలో, ఇప్పుడు కలియుగంలో కాదు. మనం ఈ కలియుగం ఒక్క యుగంలోనే లేవండి. ద్వాపర యుగంలో ఉన్నాం, త్రేతాయుగంలో ఉన్నాం, కృతయుగంలో ఉన్నాం, ఈ మహాయుగాలన్నిట్లలో ఉన్నాం. ఎందుకంటే ఇన్ని చోట్ల మనం దేహం తీసుకుంటూనే ఉన్నాం. ఒక కాలంలో అన్ని మంచి పనులే చేసాం, అన్ని యజ్ఞయాగాదులు చేసి మనం ఏంటంటే స్వర్గలోకంలో దేవతలుగా కొంతకాలం ఉన్నాం. అది స్వర్గలోకంలో మనం ఉన్నాం, బ్రహ్మలోకంలో ఉన్నాం.
కానీ అక్కడ పుణ్యం అంతా ఖర్చు అయిపోయింది, కేవలం పుణ్యంగా ఉన్నప్పుడు దేవతలుగా జన్మించు. ఇంతకుముందు మనం కర్మ సిద్ధాంతం చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం, మనం కొన్ని జన్మలు దేవ జన్మలు కూడా పొందాము. ఎలాగా? కేవలం పుణ్యం పక్వానికి వచ్చినప్పుడు పూర్వం అప్పట్లో అన్ని పుణ్యకర్మలే చేసాం. పుణ్యకర్మలన్నీ పక్వానికి వచ్చినప్పుడు, సంచిత కర్మల మూటల్లో పుణ్యకర్మలే పక్వానికి వచ్చినప్పుడు దేవ జన్మలు తీసుకున్నాం. 33 కోట్ల దేవతలు ఉన్నారంటారు కదా, వాటిలో ఏదో మన యొక్క పుణ్యానికి తగిన ఒక దేవతగా, ఒక అగ్ని దేవుడు గాను, వాయుదేవుడు గాను, వరుణ దేవుడు గాను, అలాగా అనేక దేవతల్లో ఏవో కొన్ని దేవతల దేవ జన్మలు కూడా మనం పొందాం. దేవ జన్మలు పొందిన తర్వాత పుణ్యం పూర్తిగా ఖర్చు అయిపోయేంత వరకు ఆ దేవతలుగా ఉన్నాం. ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తాం? మళ్ళీ భూమి మీద జన్మ తీసుకోవడానికి వచ్చేస్తాం. అంతే. మళ్ళీ భూమి మీద ఇక్కడ పుట్టడం, మళ్ళీ మంచి పనులు చెడ్డ పనులు అలా చేసుకుంటూ మళ్ళీ శరీరం వదిలిపెట్టడం, మళ్ళీ మానవుడిగా పుట్టడం. అలా కొన్ని మానవ జన్మలు అయిపోయిన తర్వాత మళ్ళీ పూర్తిగా అయితే పుణ్య జన్మలు చేసుకుంటాం. లేదు పాపం, కొన్ని జన్మల్లో పూర్తి పాపమే. అది గాని సంచిత కర్మల మూటల్లో వాటిల్లో పక్వానికి వస్తే నీచ జన్మలు, వాటిల్లో 84 లక్షల జీవరాశుల్లో మనం జన్మ తీసుకుంటాం. అంటే క్రిములుగా, కీటకాలుగా, పక్షులుగా, పశువులుగా, వృక్షాలుగా, అలాగా మిగిలిన జన్మలుగా అవి కూడా తీసుకుంటాం. అక్కడ పాపం అంతా ఖర్చు అయిపోయింది, మళ్ళీ తిరిగి మానవ జన్మ తీసుకుంటాం. అంటే దేవ జన్మలు తీసుకుంటాం, నీచ జన్మలు తీసుకుంటాం, మళ్ళీ అన్ని ఖర్చు అయిపోయిన తర్వాత మానవ జన్మగా మళ్ళీ వచ్చేస్తాం. అలా ఇక్కడ మత్స్య, స్వర్గ, బ్రహ్మ లోకాలు, ఈ లోకాలలో మనం అన్ని లోకాల్లో జన్మలు తీసుకున్నాం. ఆ లోకాల్లో సంచరిస్తూ అనుభవాలు పొందుతాం. అది జీవ సూర్యుడు, ఆత్మ సూర్యుడు. ఇక మూడవ సూర్యుడు ఉన్నాడు, పరమాత్మ సూర్యుడు. అయితే ఇంతమంది లేరు, మన అవగాహన కోసం సూర్యుడిగా ఇన్ని రకాలుగా చెప్పుకుంటున్నాం. జీవుడి యొక్క జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలను వెలిగించి చూపిస్తాడు, ప్రకాశింపజేస్తాడు. అంటే జాగ్రత్త అవస్థ అంటే ఇప్పుడు మనం మెలకువలో ఉన్న అవస్థ. ఇందులో ఉన్నది ఎవరు? ఆత్మ చైతన్యం. మనం నిద్రపోయినప్పుడు వచ్చే కలలు, ఆ కలలో ఉన్నది, ఆ కళలు కూడా మనం నిజమే అనుకుని భ్రమిస్తాం. చూసారా? కళలో ఉన్నంత వరకు కూడా ఆ కళ నిజమే అనుకుంటాం. కళలోంచి మెలకు వచ్చిన తర్వాత అబ్బా ఇది కళ అనుకుంటాం. అప్పుడు కూడా ఆత్మ చైతన్యమే. అప్పుడు కూడా మనకి తెలిసేది, అప్పుడు మనల్ని కేవల సాక్షిగా చూసేది, ఈ జాగ్రత్త అవస్థని కేవల సాక్షిగా చూసేది ఆత్మసూర్యుడు. అలాగే కళల్ని కూడా అలా కేవల సాక్షిగా చూసేది ఆత్మసూర్యుడు, అంటే పరమాత్మ చైతన్యం. మన సుషుప్తి అంటే గాఢ నిద్ర. అప్పుడు మన శరీరం ఎలా మంచం మీదో లేకపోతే నేల మీదో పడి ఉందో కూడా మనకి తెలియని స్థితిలో మనల్ని అలా కేవలంగా చూస్తూ ఉండేది కూడా ఆత్మ చైతన్యమే. అప్పుడు మనం మెలకు వచ్చిన తర్వాత పక్కన ఎవరో చెప్పినట్లుగా నేను హాయిగా నిద్రపోయాను. ఎంత మంచి నిద్ర పట్టిందో. పడుకోబోయే ముందు తలనొప్పి, తల బాధేసింది. మందు వేసుకుందాం అనుకుంటూనే పడుకుండిపోయాను, నిద్ర పట్టేసింది. నిద్రలో తలనొప్పి కూడా తగ్గిపోయింది. ఎంత బాగుందో, ఎంత హాయిగా ఉందో. ఎవరు చెప్పారు హాయిగా ఉందని? నీ శరీరం మీద స్పృహ నీకే లేదు. నీ లోపల ఎవరో కూర్చుని చెప్పారు కదా. ఆ కూర్చుని చెప్పింది ఎవరు? ఆత్మచేత. అంటే 3 అవస్థల్లోనూ మనల్ని కేవల సాక్షిగా ఉంటూనే, మనని గమనిస్తూనే, మన లోపల ఇలా ఉంది అని తెలియచెప్పేది ప్రజ్ఞ ఏది? దాన్నే ప్రజ్ఞ అంటారు. ప్రజ్ఞ అని, తెలివి అని అంటారు. అది మనలోని ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ ఆత్మచేత. ఈ పదాలు కూడా బయట వింటూ ఉంటాం, కానీ ఈ పదాలని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియదు. ప్రజ్ఞ అంటే ఆత్మచేత. ఆత్మచైతన్యానికి ఇంకొక పేరు ఉంది, ప్రత్యేగాత్మ. ఆత్మ చైతన్యాన్నే ఇంకొక పేరుతో ఏమంటారు? ప్రత్యేగాత్మ. అంతటా ఉన్న పరమాత్మని, ఇది పరమాత్మ. నాలోని పరమాత్మ ఆత్మ చైతన్యం, అదే ప్రత్యేగాత్మ. బాగున్నాయి కదా పేర్లు? విన్నాం మనం, కానీ అవేంటో మనకు అర్థం కాలేదు. ప్రజ్ఞ మనలోని తెలివి,
నేను నిద్రపోయినా కూడా నేను చాలా బాగున్నాను. ఇది వరకు చెప్పారు మేడం. చెప్పాను. నేను నిద్రపోయాను, నాకు చాలా బాగుంది అని చెప్పే తెలివి ఉంది చూసారా, అదే ప్రజ్ఞ. ఇలా వెలిగించి చూపించి ప్రకాశింపజేస్తాడు. ప్రారంభ దశలో సాధకుడు ఆకాశంలోని సూర్యుణ్ణి ఆరాధిస్తాడు. అందువల్ల గాయత్రి మంత్రోపాసనతో పాటు అగ్నిహోత్రాన్ని కూడా వెలిగిస్తాడు. ఇందాక మనం చెప్పుకున్నాం, 2 సంధ్యలలో, ఉదయము సాయంత్రం సంధ్యల్లో అగ్ని కార్యం చేస్తాడు, నిత్యాగ్నిహోత్రాన్ని చేస్తాడు. క్రమ సాధకుడు తన సాధన కొనసాగించి ఆ లోతుకు వెళ్లే కొలది బాహ్యంలో ఈ సూర్యుడు తన దేహంలో ఆత్మగానే, ఆ సూర్యుడే నా దేహంలోని ఆత్మ అని, ఆ ఆత్మను సర్వవ్యాపక పరమాత్మగా, నా దేహంలోని ఆత్మే కాదు అంతటా ఉన్న పరమాత్మ ఒక్కటే. కంటికి కనిపించే సూర్యుడు, నాలోని పరమాత్మ ఆత్మ చైతన్యం, అంతటా సర్వత్రా ఉన్న పరమాత్మ చైతన్యం ఒక్కటే అనే దృష్టి కలిగి ఆ పరమాత్మ మీద కేంద్రీకరిస్తాడు. దాంతో ఇక బాహ్యంలో ఉన్న సూర్యుని గమనించే అవసరం ఉండదు. మొదట్లోనే సూర్యుని గమనిస్తూ గాయత్రి మంత్ర ఉపాసన చేస్తూ అగ్ని కార్యం చేస్తూ ఉంటాడు. చేయగా చేయగా ఆ సూర్యుడే ఈ ఆత్మ చైతన్యం, ఈ ఆత్మ చైతన్యమే అంతటా ఉన్న పరమాత్మ అని అని తనకి తాను అనుభూతిలోకి తెలుసుకుంటాడు. అప్పుడు త్రికాల సంధ్యలతో గాని సూర్య గమనంతో గాని ఎటువంటి సంబంధం లేకుండా నిరంతరం గాయత్రి మంత్రాన్ని ఏ ప్రదేశంలోనైనా ఏ సమయంలోనైనా అలా జపిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆత్మ సూర్యుడు ఎప్పుడు తన హృదయంలోనే ప్రకాశిస్తూ ఉంటాడు కదా. కేవలం రాత్రే కాదు, రాత్రిపూట అంటే బయట ఆకాశంలో సూర్యుడు కనిపించడు, కానీ తన లోపల సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు కదా. ఇది ఇది అతని అవగాహన పెరుగుతుంది. అవగాహన పెరిగే కొలది కూడా ఆ సాధన లోపల గాయత్రి మంత్ర సాధన నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. తర్వాత ఎల్లప్పుడూ తన హృదయంలో ప్రకాశిస్తూనే ఉంటాడు ఆత్మ సూర్యుడు. సవిత, సవిత అంటే భౌతికంగా ఆలోచిస్తే పరమాత్మ సూర్యుడు సృష్టికర్త, ఈ జగత్తుని ఇందులోని జీవుళ్ళని సృష్టించిన వాడు పరమాత్మ. జీవసూర్యుడు అనే అనేక నామరూపాలతో కూడిన ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. ఇది అర్థం చేసుకున్నాం స్వప్నంలాగా. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుంచి కొద్దిగా మన అవగాహన పెంచుకుంటే గాని అర్థం కాదు. జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. దేవస్య భర్గ, దాన్ని వివరించుకుందాం. నిజమైన కాంతి, అనంతమైన వెలుగు, భౌతికమైన వెలుగు, ఆధ్యాత్మికంగా ఇదంతా జ్ఞానం. ఇదంతా జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం. ఎంతో జ్ఞానం ఉంటే గాని సృష్టికర్త ప్రాణులని సృష్టించలేదు. అసలు జ్ఞాన స్వరూపం, చిత్తు స్వరూపమే పరమాత్మ చైతన్యం. సత్తు చిత్తు ఆనందం అనుకున్నాం కదా పరమాత్మని. సచ్చిదానందం అంటామా? పరమాత్మ యొక్క లక్షణం ఏంటి? సత్ ఎప్పుడు ఉండేవాడు, చిత్ జ్ఞాన స్వరూపుడు, ఆనంద స్వరూపుడు. సచ్చిదానందం ఎప్పుడు జ్ఞాన స్వరూపంతో ఆనంద స్వరూపంతో ఉన్నవాడే పరమాత్మ. అలా ఎంతో జ్ఞానం ఉంటే గాని సృష్టికర్త ఈ ప్రాణులని సృష్టించలేదు. బాహ్యంగా ఉన్న సూర్యుడు కూడా ఎంతో వెలుగు ఉన్నవాడు. వెలుగు అంటే కాంతి, ఆయన కాంతి అనంతం. సూర్యుడు అంటే మండుతున్న అగ్నిగోళం. మన కంటికి కనిపించే సూర్యుడు మండుతున్న అగ్నిగోళం. ఎంత వేడి ఉంటుంది, ఆ సూర్యుని దగ్గరికి మనం వెళ్ళగలమా? విపరీతమైన వేడి ఉంటుంది. రామాయణంలో ఈ సూర్యుడి గురించి ఒక చిన్న కథ కూడా చెప్తారు. రామాయణంలో కథారూపంలో సూర్యుని ప్రతాపాన్ని చెప్పారు. జటాయువు సంపాతి అనే ఇద్దరు పక్షిరాజులు ఉంటారు. సూర్యుడిని అందుకోవాలని ఇద్దరు బయలుదేరారు. భయపడ్డ జటాయువు తమ్ముడు సంపాతి అన్నమాట. భయపడ్డ జటాయువు తన రెక్కల మాటను దాచుకున్నాడు సంపాతి. అన్నయ్య అయిన సంపాతి తమ్ముడైన జటాయువు తన రెక్కల వెనకాల దాచుకున్నాడు. దాచుకుని అలా బయలుదేరి వెళ్తుంటే ఆ సూర్యుని యొక్క వేడికి ధాటికి తట్టుకోలేక రెక్కలు తెగిపోయి కూలి పడిపోయాడు సంపాతి. జటాయువుకి రెక్కలు ఉంటాయి, తమ్ముడికి పాపం సంపాతి రెక్కలు తెగి పడిపోతాయి. సూర్య భగవానుడు
ఎన్నో కోట్లాది సంవత్సరాల నుంచి. అంటే సూర్యుడిని అందుకోవటానికి వీళ్ళు వెళ్తుంటే సంపాతి యొక్క రెక్కలు తెగిపోయాయి. ఈ కథని ఇంతవరకు చెప్పుకుని వదిలేస్తే మనకి అర్థం కాదు కాబట్టి సంపాతి సీతాన్వేషణకి హనుమంతుడు, అంగదుడు దక్షిణ దిక్కుకు వెళ్ళిన వేళకి మార్గదర్శనాన్ని సూచిస్తాడు. ఎందుకు అంటే ఆయనకి దృష్టి చాలా సూక్ష్మం. ఎంత సూక్ష్మమైన దృష్టి. ఆయన చెప్తాడనమాట, స్వయం ప్రభా బెలం నుంచి బయటకు వచ్చి అంగదుడు చనిపోవాలి, ఇంకా కనిపించలేదు, సంవత్సర కాలం పూర్తయి, ఆయన చెప్పిన కాలము, సుగ్రీవుడు ఇచ్చిన కాలం పూర్తయిపోయింది, దక్షిణ దిక్కుకు వెళ్ళిన మనం సీతాన్వేషణ ఇంతవరకు కొనసాగించలేదు, మనం గాని వెళ్ళామంటే అక్కడ వాళ్ళందరూ బాధపడతారు, మనం ఏదో ఉద్ధరిస్తామని ఇక్కడ వాళ్ళు అనుకున్నారు, కాబట్టి మనం వెళ్ళొద్దు, ఇక్కడే ప్రాణాలు తీసుకుందామని తన ప్రాణోపాయానికి కూర్చుంటాడు, ప్రాయోపవేశానికి కూర్చుంటాడు అంగదుడు. కూర్చుంటే ఈ దూరం నుంచి ఈ సంపాది కథ మాటలన్నీ వింటూ ఉంటాడు. మాటలు వింటూ అతను అంటాడనమాట, ఏంటి మీకు వచ్చిన కష్టం ఏంటి, నేనేమన్నా మీకు రెక్కలు లేవు, పాపం ముద్దలా పడి ఉన్నాడు ఒక కొండ కింద, కొండ దగ్గరలో పడిపోతే పాపం అంటాడు, నేనేమన్నా మీకు సహాయం చేయగలనేమో. పాపం వాళ్ళకే అనిపిస్తుంది, సహాయం ఏం చేయగలడు, రెక్కలు లేవు కదా, అయినా పెద్ద అయినా ఒకసారి చెప్దాం, ఎందుకంటే మనం ఇప్పుడు అందరినీ ఎగతాళి చేస్తున్నామేమో కానీ ఎప్పుడూ కూడా వాళ్ళు ఎవరిని ఎగతాళి చేసేవాళ్ళు కాదు, ఎవరికి ఇచ్చే విలువ వాళ్ళకి ఇచ్చేవారు. వెళ్ళి తాను ఎందుకు వచ్చారు, సీతాన్వేషణ, ఈ కథ అంతా చెప్తూ, రామకథ అంతా చెప్తూ అప్పుడు చెప్తారనమాట, నాకు దూరదృష్టి ఉంది, మీరు నన్ను ఎత్తుకుని మీరందరూ కలిసి ఆ కొండ శిఖరం మీద నన్ను కూర్చోబెడితే ఇదంతా కూడా మహాసముద్రం, ఆ సముద్రపు అవతల ఏముందో కూడా నేను చూడగలను, నా దృష్టి చాలా సునిశ్చితంగా ఉంటుంది, కాబట్టి మీకు నేను దూరదృష్టితో చూసి చెప్పగలను అంటే, అప్పుడు ఆ అంగదుడి ప్రాయోపవేశం నుంచి ఇంకంటే చనిపోవటానికి సిద్ధపడిన అగ్నిహోత్రాన్ని వెలిగించుకుని అందులో దూకటానికి సిద్ధంగా ఉన్న అంగదుడు అది మానేసి అందరూ కలిసి సంపాతిని కొండ కొమ్మని కూర్చోబెట్టి కొండ శిఖరం మీద అక్కడి నుంచి తన దృష్టి సారించి చూస్తాడు. చూస్తే సీతాదేవి సింసుప వృక్షం కింద సీతాదేవి కనిపిస్తుంది. అప్పుడు చెప్తాడు, ఆ లంకలో ఫలానా వైపు అక్కడ ఉన్నది అమ్మ, మీరు వెళ్ళి అక్కడ ఆవిడ కలుసుకోండి అని చెప్పి. అంటే సీతాన్వేషణకి సహకరించిన వ్యక్తి జటాయువు, సంపాతి, ఇద్దరూ కూడా రామాయణంలో ముఖ్యమైన అది ఆయన గురించి మనం తెలుసుకుందాం. ఇలా సూర్యభగనుడు కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ప్రతిరోజు వెలుగుతూ వేడినిస్తూ వెలుగుతూనే ఉన్నాడు. అయినా ఏమాత్రం ఆయన తేజస్సు కొద్దిగా కూడా తగ్గల. ఎన్ని కోట్ల సంవత్సరాలు, రామచంద్రుడి కాలం కృతయుగంలో ఉన్నాడు, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి కాలంలో ఉన్నాడు, ద్వాపర యుగంలో కృష్ణుడిలో ఉన్నాడు, కృష్ణుడితో పాటు ఉన్నాడు, ఇప్పుడు మనతో పాటు. ఇన్ని యుగాలలో ఉన్నా కూడా సూర్యుని యొక్క తేజస్సు కాని కాంతి కాని కొద్దిగా కూడా తగ్గలేదు, వేడి తగ్గలేదు. ఎప్పటికైనా చల్లబడిపోతాడా సూర్యుడు అనే ఆశ ఎవరికైనా ఉంటుందా? సూర్యుడిలో వేడి తగ్గిపోతుందేమో అని ఎదురు చూసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? అలా ఎప్పటికీ ఉండదు. బాహ్యంగా ఉన్న సూర్యుని శక్తి ఎలా ఉంటే మరి సూర్యుడికి శక్తినిచ్చే పరమాత్మ, సూర్యుడికి అంత శక్తినిచ్చింది ఎవరు? పరమాత్మ శక్తి. మరి ఆ శక్తి తెలివి ఎలాంటిది? అనంతమైనది, వరేణ్యం శ్రేష్టం, శ్రేష్టమైన కాంతి. ప్రాణులందరికీ సూర్యకాంతి తప్పనిసరి. అలాగే బుద్ధిలో జ్ఞానం, తెలివి అనేది కూడా అన్ని జీవరాశులకి అవసరమే. తెలివి లేకుండా ఏ జీవరాశి భూమి మీద జీవించలేదు. తెలివి అంటే ఒక్కొక్క జీవికి ఒక్కొక్క తెలివి. వాటి ఆహారాన్ని ఎలాగా సంపాదించుకోవాలి, అలాగే తను భయపడే జంతువుల నుంచి ఎలా రక్షించుకోవాలి, ఆ తెలివి మిగిలిన జీవులకు ఉంటుంది కదా. అన్ని జీవులకి తెలివి ఉంటుంది. ఆ తెలివి, ఆ శ్రేష్టమైన కాంతి, ప్రాణులందరికీ సూర్యకాంతి తప్పనిసరి. వాళ్ళ బుద్ధిలో, జ్ఞానంలో తెలివి అనేది జీవరాశికి అవసరం. ఆ తెలివినిచ్చేదే వరేణ్యం. ధీమహి, ధ్యానిస్తాం. అలాంటి జ్ఞానం కోసం, తెలివి కోసం, వివేకం కోసం ధ్యానిస్తున్నాము. ఈ ధ్యానం అనేది మానవుని యొక్క
బుద్ధిని సూక్ష్మం కావించి ఈ ప్రపంచాన్ని, దీని ఆధారమైన తత్వాన్ని అందుకోవడానికి సహాయపడుతుంది. ఎందుకు ధ్యానిస్తున్నాం మనం? మన బుద్ధిని సూక్ష్మం కావించుకుని ఈ ప్రపంచాన్ని, దీనికి ఆధారమైన పరమాత్మ తత్వాన్ని అందుకోవటానికి ఇది సహాయపడాలి. భౌతిక శాస్త్రాల అధ్యయనం చేయటం వల్ల ప్రపంచ జ్ఞానం పెరుగుతుంది, అంటే ఈ లౌకిక జ్ఞానం అయితే పెరుగుతుంది. అయితే అత్యున్నత స్థితి అంటే పరమాత్మ స్థితి చేరాలంటే ఇప్పుడు ఇక్కడున్న విషయాలు నేర్చుకోవడానికి ఈ లౌకిక జ్ఞానం సరిపోతుంది. కానీ పరమాత్మ స్థితి చేరుకోవాలి అంటే, దానికి అతి ఉన్నతమైన స్థితి చేరుకోవాలంటే, పరమాత్మ స్థితి పొందాలి అంటే ధ్యానం సహాయకారిగా ఉంటుంది. ఏం చేయాలి? ధ్యానం. ఇప్పటికొచ్చింది. మనం నిన్న ఏం చెప్పుకున్నాం? ధ్యానం చెయ్యాలి అని చెప్పుకున్నామా? ఎందుకు చెప్పుకున్నాం? అది ముందు ముందు క్లాసులో వస్తుంది. ధ్యానం సహాయకారిగా ఉంటుంది. అందుకే చిన్నతనం నుంచి బాలురికి మంత్రాన్ని ఉపదేశించి తద్వారా వాళ్ళని ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బుద్ధి ఉత్తేజితమైతే తత్వం బోధపడుతుంది. ఇలా, ఓ సూర్య భగవానుడా, మేము నీ దివ్య కాంతిని ధ్యానిస్తాం. నీవు మా బుద్ధిని ఉత్తేజితం చేయుదుగాక. బాహ్య సూర్యుడి మనని తమోగుణం నుంచి ఉత్తేజం కలగజేస్తే, అంటే మనలోని తమోగుణాన్ని తొలగిస్తే బాహ్య సూర్యుడు, పరమాత్మ సూర్యుడు మన బుద్ధిని ఉత్తేజితం చేసి శాస్త్ర జ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని గ్రహించేటట్లు చెయ్యాలి. ఇది మా కోరిక. ధియో ప్రచోదయాత్. ఈ మంత్రోపాసన కేవలం స్వార్థపూర్తి కోరికలు తీర్చుకోవటం కోసం కాదు, బుద్ధిని ఉత్తేజపరుచుకోవటం కోసం. బుద్ధి ఉత్తేజితమైతే, ఉన్నతంగా ఆలోచిస్తే స్వార్థం తగ్గిపోయి విశాల భావాలు కలిగి విశాల హృదయం ఏర్పడి అత్యున్నత స్థితికి చేరుకుంటాం. బుద్ధి ఉత్తేజితమైతేనే మనం నేర్చుకునే ఈ తత్వం మనకి బోధపడుతుంది. మరి సూర్యుని నుంచి మనం, ఈ ప్రాణులు ఏ విధంగా వచ్చారు? సూర్యుడి నుంచే ఈ ప్రాణులన్నీ వచ్చాయి. ఎలా వచ్చాయో తర్వాత మంత్రంలో మనం రేపు తెలుసుకుందాం. ఓకే అండి. ఈ సూర్యోపాసన మంత్రం, గాయత్రి మంత్రాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలో, ఎందుకు చెయ్యాలో, దీనివల్ల ఏమిటి ఉపయోగము అర్థమైందా? అవగాహన అయిందా అందరికి? అయింది మేడం, అయింది. గాయత్రి మంత్రం అందరూ చేయొచ్చును. మనం అందుకే నిన్న ఈ గాయత్రి మంత్రం చదివించిన కారణం కూడా ఇది ఉపయోగించుకుంటారు. దీనికి తోడు మనం ఇంకొకటి ఏం చేయాలని చెప్పుకున్నాం? మంత్రోపదేశం పర్వాలేదు, నేర్చుకున్నాము. ఇంకోటి కూడా చెప్పుకున్నాం, ధ్యానం, మెడిటేషన్, ధ్యానం. ఈ ధ్యానం మాత్రం తప్పనిసరిగా ప్రతిరోజు చెయ్యండి. ఇది మనది, నాది. నాకు ఆకలిస్తే నేను అన్నం తింటాను కదా, నాకు దాహం వేస్తే నేనే మంచినీళ్ళు తాగుతాను. నేను తాగితేనే నాకు ఆ దాహం తీరుతుంది, నేను తింటేనే నాకు ఆకలి తీరుతుంది. ధ్యానం నేను చేస్తేనే. మనం ఇప్పుడు నేర్చుకుని కేవలం చెవులకి ఆనందం కోసం నేర్చుకోవట్లా. దానికోసం అయితే 9 గంటలకే పడుకుని నిద్రపోతాం మన స్వార్థం చూసుకుంటే. కాదు, నేను ఉన్నతంగా ఎదగటం కోసం ఈ గంటన్నరని ఉపయోగించుకుంటుంది. నేను ఎదగాలి అంటే నేను కొన్ని సాధనలు చేయాలి కదా, ఆ సాధనలో భాగమే ధ్యానం చేయాలి. ఇది నాది, కేవలం వినటం కాదు, నేను ధ్యానం చెయ్యాలి. అందులోనే ఇంకా నేను ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన బుద్ధి ఎప్పుడు ప్రచోదనం అవుతుంది, బుద్ధి సూక్ష్మంగా ఉంటుంది. ఇప్పుడు మనం నేర్చుకునేవి తొందరగా గ్రహించగలుగుతాం. లేకపోతే ఏమవుతుందంటే కొన్ని అర్థమవుతాయి, కొన్ని మర్చిపోతూ ఉంటాం మళ్ళీ మళ్ళీ విన్నాక. అలా కాకుండా విన్నదాన్ని విన్నట్లుగా మళ్ళీ గుర్తు చేసుకుని దాన్ని మళ్ళీ సాధనలోకి తెచ్చుకోవడానికి ఉపయుక్తమయ్యేది ధ్యానం. చేద్దామా? ఎవరు మాట్లాడట్లేదు. చేద్దాం మేడం, చేస్తాం మేడం. ఇవాళ గ్రహణ టైంలా తప్పనిసరిగా ఖచ్చితంగా చేస్తున్నాం మేడం, చేస్తున్నాం మేడం. చేసామండి మేడం. మేడం ఎంత టైం చేయాలి మేడం? చేసుకుంటా, నువ్వు చెయ్యగలిగినంత సేపు చెయ్యండి.
మొదట్లో కొంత సమయమే, తర్వాత సమయాన్ని పెంచుకుంటూ చేయండి. రాత్రి కాసేపు కూర్చోండి పడుకోబోయే ముందు, తెల్లవారుజామున చేయండి. అలా రోజుకు కనీసం 2 సార్లు కూర్చోవడానికి ప్రయత్నం చేసి సమయాన్ని పెంచుకుంటూ ఉండండి. మెల్లగా పెంచుకుంటూ ఉంటే గంట సేపైనా మీకు ఒక్క నిమిషంతో సమానంలా ఉంటుంది. అందులో రుచి ఆస్వాదిస్తే అర్థమైతే మీరు ఎవరు వదిలిపెట్ట. ఆ రుచి తెలియక ఎంతసేపు అనే మాట వచ్చింది కానీ కొద్ది రోజులు పోయిన తర్వాత మీరే చెప్తారు, గంట సేపైనా నాకు ఎంతో సేపట్లే, ఇలా కళ్ళు తెరిచి మూసినట్లు అయిపోయిందండి, ఒక గంట నాకు అసలు తెలియలేదు అని మీరే చెప్తారు. గంట కాదు, కొన్ని గంటలు కూడా కూర్చోగలం. మొదట్లో కూర్చోలేము. తర్వాత తర్వాత సమయాన్ని పెంచుకుంటూ సాధన పెంచుకుంటూ ఉంటే మన సమయం సాధన పెరుగుతుంది. అది మనం ఇప్పుడు నేర్చుకునే సాధనకి, మనం ఆత్మ చైతన్యం అనే అనుభూతి పొందడానికి ఆ సాధన ఎంతగానో ఉపయోగం. కాబట్టి ధ్యానం తప్పనిసరిగా చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ రేపు క్లాస్ ఉంది. రేపు ఎవరు మిస్ అవ్వకండి. రేపు అద్భుతమైన క్లాస్ అండి ఇది. పంచాగ్ని విద్య ఎలాగో ఉంటుంది అన్నది ఇందులో మనం కొద్దిగా వివరించుకుందాము. మనం అందరం ఎలా పుట్టాము, భూమి మీదకి ఎలా వచ్చాము, చాలా ముఖ్యమైన విషయం ఇది. కాబట్టి రేపు దాన్ని, అద్భుతమైన విషయాన్ని రేపు తెలుసుకుందాం. ఇవాళ రాని వాళ్ళకి కూడా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే చెప్పండి, రేపు తప్పనిసరిగా అటెండ్ అవ్వమని చెప్పండి. ఓకే.